కులాలలో జన్మించి మతం మారిన కారణంగా రిజర్వేషన్లను మార్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని పర్యాటక భవన్లో సివిల్ రైట్స్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనాలిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిఆర్ఆర్ఐ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు, ఐఏఎస్ అధికారి రాణి కుమ్ముదుని, ఫ్రాంక్లిన్ సీజర్, గాలి వినోద్ హాజరై మాట్లాడారు. దేశంలో ఏ కులానికి లేని విధంగా కేవలం దళితుల మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 దేశంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. 70 ఏళ్లుగా దళిత వర్గాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకిషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. And all those things will be discussed, and persecution will be particularly discussed in next. So he is now working there. We know so many people. We will invite all of them. And the only difference is, అందరి టైం తీసుకోవడం ఒకసారి కష్టం అవుతుంది. అందరం ఒకసారి తీసుకోవడం రావడానికి అది అగా డెఫినెట్గా let us work out. Think about that. Okay, thank you very much Elisha garu. ఎందుకంటే Elisha garu Indian director గాను ఇంకా మంచి SC కమిషన్ లో చేశారు. He has got lot of exposure in this persecution and Dalit problems మీద చాలా అవగాహన ఉంది. ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం లింకన్ కూడా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లో ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. అబ్రహాం లింకన్ ఎక్కడ ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి అవి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. గవర్నమెంట్ definitely we are going to have one more session because this meeting unfortunately it was to be started at 10 o'clock but it started at 11 o'clock. 1 hour late మనము నిరూపించుకోగలమని మీకు తెలియపరుస్తున్నాను. ఎప్పటి వరకు అయితే మనం ఇలా ఫ్రాగ్మెంటెడ్ లాట్గా ఉండి మన పర్సనల్ ఎజెండా, అది లీడర్స్ కావచ్చు, అది ఆఫీసర్స్ కావచ్చు, అది పాస్టర్స్ అసోసియేషన్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఓకే, ఎప్పటి వరకు అయితే మనము మన ఇండివిజువల్ ఎజెండా ఉంటుందో యాజ్ అ కమ్యూనిటీ we will always lose. Okay, first here is that we all remain united for this wonderful cause. Okay, and a couple of other points. దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత వారు ఒక కమిటీ వేయడం జరుగుతుంది. అందులో కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాంక్లిన్ గారు, లాయర్ గారు